హాయ్ ఆల్. ఇది మనకి ఫస్ట్ ఆర్డర్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ R22M2 వాళ్ళకి యూనిట్ 1లో ఉన్నటువంటి టాపిక్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. ఈ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అనేది మీ సీనియర్స్ R18 రెగ్యులేషన్లో లేదండి, ఓన్లీ R22 వాళ్ళకు ఉంది, R16 R15 వాళ్ళకు ఉంది. ఇదేంటంటే చాలామంది అడుగుతున్నారు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ చెప్పండి అని. దీని ముందు వీడియోలో ప్లేలిస్ట్లో అటాచ్ చేశాను. దీని ముందున్నటువంటి వీడియోలో నేను వాట్ ఈజ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అండ్ వర్కింగ్ రూల్ ఏంటి, ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేది సింపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నేను చెప్తున్నటువంటి ప్రాబ్లం వెరీ వెరీ డామ్ షూర్ ఇంపార్టెంట్. నేను ఈసారి క్వశ్చన్ పేపర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి క్వశ్చన్ అండి. చూడ్డానికి కాంప్లికేటెడ్ అనిపిస్తుంది కానీ చాలా చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లం మేడం ఇక్కడ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ లేదు కదా అంటారు. చూడండి, షో దట్ ద సిస్టమ్ ఆఫ్ కాన్ఫోకల్ కోనిక్ ఈజ్ అని అన్నారు. ఇలా అడిగిన ఆర్థోగోనల్ ట్రాజెక్టరీయే. అండ్ అలా కాకుండా ఫైండ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఏమని అడగొచ్చు అంటే టెక్స్ట్ బుక్లో ఫైండ్ ద ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఆఫ్ ద గివెన్ ఫ్యామిలీ ఆఫ్ ద కర్వ్ అని ఇలా ఇస్తారు. ఇక్కడ చూడండి, లాంబ్డా ఈజ్ ఏ పారామీటర్. ప్రీవియస్ వీడియోలో చెప్పినాను, అప్పుడప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు అని. లాంబ్డా ఈజ్ ఏ పారామీటర్ అంటే ఏంటిది ఇక్కడ? ఆ లాంబ్డా అనేది మనకు ఆర్బిటరీ కాన్స్టెంట్, నాట్ ఏబి. చాలామంది ముందు వీడియో చూసి ఏబి కదా మేడం అంటారు, కానీ ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. ఏమి ఎలిమినేట్ చేయమంటున్నారు? లాంబ్డా అనేది. అవునా? మనకి ఆల్రెడీ చెప్పాను, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీలో ఫస్ట్ ఏం చేయాలి? కాన్స్టెంట్ని ఎలిమినేట్ చేసి dy/dx ప్లేస్లో -dx/dy రాసి వేరియబుల్ సపరబుల్ చేసి సాల్వ్ చేస్తే యుల్ గెట్ ద సొల్యూషన్. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ బెటా క్లియర్గా చూడండి, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, చాలా లెంతీగా ఉంటుంది బట్ ఈజీ ఉంటుంది. వాట్ ఈస్ ద గివెన్ ఈక్వేషన్ హియర్? గివెన్ ఈక్వేషన్ క్లియర్గా రాయాలండి, లాంగ్ క్వశ్చన్కి వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. వాట్ ఈజ్ అవర్ గివెన్ ఈక్వేషన్? x² + a² + లాంబ్డా y² / b² + లాంబ్డా = 1. ఇక్కడ లాంబ్డా అనేది పారామీటర్. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎన్నైతే ఆర్బిటరీ కాన్స్టెంట్స్ ఉంటాయో అన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేయాలి. ఇక్కడ లాంబ్డా అనేది ఒకటేసారి ఉంది కాబట్టి నేనేం చేస్తాను? డిఫరెన్షియేట్ 1 with respect to x on both sides. ఓకే, బోత్ సైడ్స్ ఎక్స్తోని డిఫరెన్షియేషన్ చేస్తున్నాను. మీది ఇక్కడ ఇవి రెండు కాన్స్టెంట్సేనండి, వీటిని ఏం టచ్ చేయొద్దు. x² డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? నాకు ఇక్కడ 2x అవుతుంది బెటా. a² + లాంబ్డా యాజ్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నా కాబట్టి x² 2x అవుతుంది. మరి విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు y² డిఫరెన్షియేషన్ 2y అవుతుంది, y డిఫరెన్షియేషన్ dy/dx అవుతుంది. ఓకే, b² + లాంబ్డా 1 విల్ బికమ్ టు 0 డిఫరెన్షియేషన్ చేస్తే. నేను ఈ రెండిట్లో నుంచి 2 కామన్ తీస్తాను. నా కన్వీనియంట్ కోసం మేడం dy/dxని డైరెక్ట్ మీరు dx/dy ఇక్కడ రాయొచ్చు కదా అంటారు. నేను లాంబ్డా కనుక్కుంటాను కాబట్టి ఫస్ట్ దాన్ని నేను dy/dxని ఎవ్రీ స్టెప్లో రాయడానికి బదులు నేనేమనుకుంటున్నాను, ఒక వేరియబుల్ అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాబ్లానికి మాత్రం dy/dx అంటే నేను p అనుకుంటున్నాను, తర్వాత నేను dx/dy ఫామ్లో కన్వర్ట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 2 అనేది కామన్ తీస్తున్నాను. అప్పుడు ఏముంటుంది? x/a² + లాంబ్డా ప్లస్ y. dy/dx ఈజ్ నథింగ్ బట్ వాట్ బెటా? p అనుకుంటున్నాను. 2 కామన్ తీసాను, b² + లాంబ్డా = 0. వి నీడ్ దిస్. ఈ కాన్స్టెంట్ రిమూవ్ అయిపోతే నాకు ఏముంటుంది చెప్పండి? x/a² + లాంబ్డా ప్లస్ yp/b² + లాంబ్డా = 0. నౌ టేక్ ద ఎల్సిఎం హియర్. ఇక్కడ ఎల్సిఎం తీసుకొని ఏంటి ఎల్సిఎం? a² + లాంబ్డా అండ్ b² + లాంబ్డా. ఓకే, ఎల్సిఎం తీస్తే నాకు ఏమొస్తుంది? x × b² + లాంబ్డా ఇది ఉంది కదా, ప్లస్ yp × a² + లాంబ్డా. దీన్ని 1/1 సింప్లిఫై చేయండి, యూ విల్ గెట్ లాంబ్డా వాల్యూ
నౌ సింప్లిఫికేషన్లో చూడండి నేను ప్రోడక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే లాంబ్డా టర్మ్స్ని సపరేట్ చేయాలి, లాంబ్డా కనుక్కోవాలి కాబట్టి ఏమొస్తుంది నాకు. ఆర్ ఎల్స్ డూ వన్ థింగ్, డూ ద క్రాస్ ప్రోడక్ట్, ఈ టర్మ్ నాకు తీసుకెళ్తే 0 అయిపోతుంది. వాట్ ఈస్ ద రిమైనింగ్ హియర్, x ఇంటూ బీ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ప్లస్ వైపీ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు 0. ఇప్పుడు ప్రోడక్ట్ చేద్దామండి. అప్పుడు ఏమొస్తుంది, ఎక్స్ బీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ లాంబ్డా వైపీఏ స్క్వేర్ ప్లస్ వైపీ లాంబ్డా. ఇక్కడ చూడండి అమ్మా, లాంబ్డా ఉన్న టర్మ్స్ పక్క పక్కన రాద్దాం, లాంబ్డా లేని టర్మ్స్ని ఇంకో పక్కన. ఫస్ట్ లాంబ్డా లేని టర్మ్ ఏంటి ఇక్కడ, ఎక్స్ బీ స్క్వేర్ ప్లస్ వైపీఏ స్క్వేర్ ప్లస్, ఇజ్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా బోర్డు, ఇజ్ ఇట్ క్లియర్. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ రెండు టర్మ్స్ని పక్కన రాసి ఎక్స్ లాంబ్డా ప్లస్ వైపీ లాంబ్డా కదా రాసి, ఈ రెండింటిలో నుంచి లాంబ్డా అనేది కామన్ తీద్దాం. అప్పుడు ఏముంటుంది, ఎక్స్ ఏదైనా కామన్ వస్తుంది ఫస్ట్ 2 టర్మ్స్లో, రాదు, వైపీఏ స్క్వేర్ ఏది కామన్ రాదు. ఇక్కడ లాంబ్డా అనేది కామన్ వస్తుంది, రిమైనింగ్ ఎక్స్ ప్లస్ వైపీ అనేది నాకు మిగులుతుంది. ఫ్రమ్ హియర్ దీని నుంచి నాకు లాంబ్డా ఏ విధంగా రాయొచ్చు, లాంబ్డా టర్మ్ని ఇక్కడే ఉంచండి, ఈ టర్మ్ని అటువైపు తీసుకెళ్ళాను అనుకోండి, నాకేమవుతుందో చూద్దాం. ఇటువైపు తీసుకెళ్తాను ఈ టర్మ్ని, నెగిటివ్ అయిపోతుంది, లాంబ్డాని ఇక్కడే ఉంచండి. నౌ దట్ ఈస్ లాంబ్డా ఆఫ్ ఎక్స్ ప్లస్ వైపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ బీ స్క్వేర్ వైపీఏ స్క్వేర్. ఓకే, ఇప్పుడు నాకు ఫ్రమ్ హియర్ లాంబ్డా ఏమవుతుంది, ఈ టర్మ్కి డినామినేటర్ అవునా, ఎక్స్ బీ స్క్వేర్ ఇది అటువైపు వెళ్తుంది, వైపీఏ స్క్వేర్ ఆ టర్మ్ ఇటువైపు వస్తే డినామినేటర్లో ఉంటుంది ఎక్స్ ప్లస్ వైపీ. మేడం లాంబ్డా వచ్చింది కదా, మన సొల్యూషన్ అయిపోయినట్టే సబ్స్టిట్యూట్ చేస్తే అంటారు, కానీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే డినామినేటర్లో ఒక టర్మ్ పక్కన లాంబ్డా ఉంది కాబట్టి కొంచెం కాంప్లికేట్ అవుతుంది. అప్పుడు మన బ్రెయిన్ యూస్ చేస్తే సింపుల్గా ఏం చేయాలంటే డైరెక్ట్ లాంబ్డా సబ్స్టిట్యూట్ చేయకుండా ఏ ప్లస్ లాంబ్డా ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా టర్మ్ కనుక్కొని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఇట్స్ వెరీ ఈజీ. అందుకని నేను ఏం చేస్తానంటే ఐ నో లాంబ్డా వాల్యూ, దెన్ వాట్ వీ హ్యావ్ టు డూ, రైట్ ప్లస్ ఏ స్క్వేర్ రాసాను అనుకోండి లాంబ్డాకి, ఐ విల్ గెట్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా. దేర్ ఫోర్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు, ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా అంటే నేను లాంబ్డాకి ఏ స్క్వేర్ టర్మ్ యాడ్ చేస్తున్నాను, ఏ స్క్వేర్, లాంబ్డా అంటే ఏంటిది, నెగిటివ్ ఆఫ్ ఎక్స్ బీ స్క్వేర్ ప్లస్ వైపీ ఏ స్క్వేర్ అపాన్ ఎక్స్ ప్లస్ వైపీ. డన్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఒక పని చేయొచ్చండి, ఎక్స్ ఎల్సిఎం తీసేద్దామా, ఎల్సిఎం తీసేసి సింప్లిఫై చేసేద్దాం. ఓకే, అప్పుడు అదేమవుతుంది, ఇటువైపు రాద్దామా. ఓకే, ఎల్సిఎం తీస్తున్నాను, ఎక్స్ ప్లస్ వైపీ. చూడండి నేను దీంతో ప్రోడక్ట్ ఇక్కడ ఏం లేదు కాబట్టి 1, ఇది ఎల్సిఎం అంటే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ దిస్ టర్మ్ అంటే ఏ స్క్వేర్ ఇంటూ దిస్ టర్మ్, ఏ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ అంటే ఏ స్క్వేర్ ఎక్స్ ప్రోడక్ట్ చేసి రాయండి ప్లస్ ఏ స్క్వేర్ వైపీ అంటే వైపీ ఏ స్క్వేర్ అని రాయొచ్చా, వైపీ ఏ స్క్వేర్ ఇది కదండి, ఇది ఇంటూ ఇది కదా ప్రోడక్ట్ చేశాను, మైనస్ ఆఫ్ దిస్ మల్టిప్లై విత్ మైనస్ ఎక్స్ బీ స్క్వేర్ మైనస్ వైపీఏ స్క్వేర్. ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయో చూడండి, ఐ థింక్ ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, వాట్ ఈస్ ద రిమైనింగ్, నాకేమొస్తుంది నెక్స్ట్ చెప్పండి. ఈ 2 టర్మ్స్ ఉంటాయి, ఇందులో కూడా ఎక్స్ అనేది కామన్ ఉంటుంది, అంటే ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఈక్వల్ టు టేక్ ఎక్స్ కామన్, వాట్ ఈస్ ద రిమైనింగ్, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ. ఓకే, దెన్ this is what, this is my a square plus lambda, same as you're going to find b square plus lambda. b square plus lambda రాయాలంటే ఏంటిది, b square, what is our lambda value, this minus of xb square plus ypa square by
ఎక్స్ ప్లస్ వైపీ. సేమ్ ఎల్సిఎం తీసి సింప్లిఫై చేయండి, వెరీ సింపుల్. అప్పుడు అదేమవుతుంది, ఎక్స్ ప్లస్ వైపీ బీ స్క్వేర్ ఇంటూ దిస్ బీ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బీ స్క్వేర్ ఇంటూ దిస్ వైపీ బీ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఎక్స్ పీ స్క్వేర్ xb square, not p square, minus xb square minus ypa square. ఏమొచ్చిందంటే మనకి ఇక్కడ ఏమన్నా ypa square ypb square క్యాన్సిల్ అవ్వదు. ఏది క్యాన్సిల్ అవుతుంది, xb square. These two cancel. Then what is the remaining? Therefore b square plus lambda equal to, ఇవి రెండు ఉంటాయి. ఈ రెండిట్లో ఏం కామన్ తీయొచ్చు, నేను yp కామన్ తీద్దాం. yp కామన్ తీస్తే ఏముంటుంది, b స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై x ప్లస్ yp. దిస్ ఈజ్ మై b స్క్వేర్ ప్లస్ లాండా. ఇస్ ఇట్ క్లియర్? b స్క్వేర్ ప్లస్ లాండా వాల్యూ. ఇప్పుడు నేనేం చేస్తానంటే నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డాలో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను, బీ స్క్వేర్ ప్లస్ లాంబ్డాలో ఇది సబ్స్టిట్యూట్ చేస్తాను. నోట్ డౌన్, బోర్డ్ రబ్ చేద్దాం. చూడండి అమ్మా, ఇక్కడ ఏం చేద్దామంటే పుట్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా బీ స్క్వేర్ ప్లస్ లాంబ్డా వాల్యూస్ ఇన్ 1. ఇది కదండి మన ఫస్ట్ ఈక్వేషన్. పుట్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా అండ్ బీ స్క్వేర్ ప్లస్ లాంబ్డా ఇన్ గివెన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అప్పుడు అదేమవుతుంది, ఎక్స్ స్క్వేర్ అపాన్ ఏ స్క్వేర్ ప్లస్ లాంబ్డా. అంటే నాకేమని తెలుసు, ఈ టోటల్ టర్మ్ ఏంటి, ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ లాంబ్డా అంటే దిస్ టోటల్. వాట్ ఈస్ దట్, వైపీ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఎక్స్ ప్లస్ వైపీ ఈక్వల్ టు 1. అవునా? ఇప్పుడు నేను ఈ ఫ్రాక్షన్ని పైకి తీసుకొచ్చాను అనుకోండి, ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. ఏముంటుంది నాకు, ఒక పని చేద్దాం, ఎక్స్ స్క్వేర్ ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వైపీ అపాన్ ఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఓకే, వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ. ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్ళిపోతుంది ఈ టర్మ్. రిమైనింగ్ వైపీ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. చూడండి అమ్మా, ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా ఇక్కడ? ఏమేమి క్యాన్సిల్ అవుతాయి చెప్పండి. ఇక్కడ ఒక ఎక్స్ ఒక వై, అంతేనా? రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్. ఏముంటుంది నాకు, ఇంకొక ఎక్స్ రిమైనింగ్ ఉంటుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ అపాన్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, వై ఒకటి ఉంటుంది కదా, ఆర్ వై బై పీ ఉంటుంది, వై ఇంటూ ఎక్స్ ప్లస్ వైపీ బై పీ ఇంటూ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. అవునా అండి? మీరు ఈ ప్రాబ్లమ్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ టర్మ్ అనేది నేను ఈ రెండు టర్మ్స్ని కామన్ తీయొచ్చు, అండ్ డినామినేటర్లో కూడా ఈ రెండు టర్మ్స్ని కామన్ తీయొచ్చు. న్యూమరేటర్లో ఏం కామన్ తీయొచ్చు, ఎక్స్ ప్లస్ వైపీ, డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. కామన్ తీస్తే ఏముంటుంది నాకు, ఇక్కడ ఒక ఎక్స్ ఉంటుంది, ఇక్కడ ఏముంటుంది, వై బై పీ మాత్రమే ఉంటుంది. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు మన జాబ్ స్టార్ట్ అవుతుంది. ల్యాండాని ఎలిమినేట్ తీసేసాను. ల్యాండా మూవ్ అయిన తర్వాత మనకి పీ అంటే తెలుసు. ఏమని తెలుసు, పీ ఈజ్ నథింగ్ బట్ డివై బై డిఎక్స్. అవునా? మనము డివై బై డిఎక్స్ని మైనస్ డిఎక్స్ బై డివైతో రిమూవ్ చేయాలి. అంటే దీనికి డివై బై డిఎక్స్ ఇది రివర్సింగ్ ఆర్డర్ విత్ నెగిటివ్. అంటే పి అంటే డివై బై డిఎక్స్, మరి డిఎక్స్ బై డివై అంటే ఏమని రాయొచ్చు, -1/p. మైనస్ ఆఫ్ దిస్ అంటే ఏంటిది, చూడండి అమ్మా, డివై బై డిఎక్స్ని మైనస్ డిఎక్స్ బై డివైతో రాయాలి. డివై బై డిఎక్స్ అంటే పి కదా, మరి డిఎక్స్ బై డివై అంటే ఏమవుతుంది, 1/p. బట్ దీనికి నెగిటివ్ అంటే నేను పీని దేంతో రీప్లేస్ చేయాలి, ఇక్కడ 1/pతో రీప్లేస్ చేయాలి. 1/pతో నేను రీప్లేస్ చేస్తాను. చూడండి, రీప్లేస్ 1/p, అది రాయండి సిన్స్ లైక్ దిస్. పీని దేంతో రీప్లేస్ చేస్తున్నాను, 1/pతో రీప్లేస్ చేస్తున్నాను. ఓకే,
ఓకే, పీని దేంతో రీప్లేస్ చేస్తున్నాను, -1/p. అప్పుడు ఇది ఏమవుతుంది, y ఇంటూ పి అంటే ఏంటిది, ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాను -1/p. ఎందుకని dy/dx, దీన్ని -dx/dyలోకి రాస్తున్నాను. రీప్లేస్ చేసిన దగ్గర రెడ్ ఇంక్ యూజ్ చేస్తాను చూడండి. x ప్లస్ y/p. p అంటే ఎంత నాకు ఇక్కడ, -1/p. ఓకే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు అక్కడ రాద్దామండి. వెరీ సింపుల్, టెన్షన్ ఏం పడకుండా సాల్వ్ చేయండి. యూ విల్ గెట్ ద ప్రాపర్ సొల్యూషన్. ఓకే, స్టెప్ బై స్టెప్ ఉండాలండి. మీరు చేసినటువంటి స్టెప్స్కి కూడా మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ ఇనీషియల్ ఏంటి, ఫార్ములా ఏంటి, అప్లికేషన్, ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటిది, ఇదేమవుతుంది నాకు x - y/p అవుతుంది. x - y/p, y/p బై a² - b². ఓకే, ఇది చూడండి అమ్మా, ఇది ఏమవుతుందంటే -1/p, పైకి వెళ్తే ఏమొస్తుంది నాకు, మైనసా ప్లస్సా, ఓకే, x - y/p. డన్. దీన్ని ఇంకా ఏమైనా సింప్లిఫై చేయొచ్చు, 1/p, yp అయిపోతుంది కదా, x - yp అని రాయొచ్చు. అవునా, దీన్ని కూడా సింప్లిఫై చేసి రాద్దామా పోనీ. ఓకే, x - yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇస్ ఇట్ విజిబుల్? ఇక్కడ చిన్నది ఒకటి మర్చిపోయాను చూడండి అమ్మా, a² - b² ఉంది. ఇది b² - a², అంటే a² - b² కామన్ తీయాలంటే ఇక్కడ నుంచి ఏం తీయాలి నేను, దీన్ని ఏ విధంగా రాయొచ్చు, a² - b²లో రాయాలి అని అంటే నెగిటివ్ కామన్ తీయాలి. అవునా, అంటే ఈ టర్మ్కి ఏముంటుంది నాకు ఇక్కడ, ఏముంటుంది, పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉంటుంది. ఎందుకని a² - b², b² - a², a² - b² అంటే నెగిటివ్ వస్తుంది. ఓకేనా, అది మర్చిపోయాను చూడండి బేట, నెగిటివ్ వస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? అప్పుడు నెగిటివ్ ఆఫ్ దిస్ నెగిటివ్ ఏమవుతుంది నాకు, పాజిటివ్ అవుతుంది. 1/p కదా, పైకి తీసుకొస్తే ఏమొస్తుంది, p/1 అంటే yp అవుతుంది. ఓకే, డన్, ప్లస్ అవుతుంది. ఓకే, చూడండి చిన్న మిస్టేక్, ప్రాబ్లం చేంజ్ అవుతుంది. ఇక్కడ నేను LCM తీస్తాను, అప్పుడు అది ఏమవుతుంది, xp - y/p/a² - b². ఓకే, x ప్లస్ yp, yb నానా, yb నా yp, అయ్యో రామ. ఇప్పుడు ఈ టర్మ్ ఇది ఎలా ఉంది, 1/2/3/1 ఇలా ఉంది. ఇది 1/2, 3/1 అంటే పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, 1/3. అవునా, ఈ ఫ్రాక్షన్ కింద ఏం లేదు, ఇది రివర్స్ అవుతుంది. అప్పుడు దాన్ని ఎలా రాస్తాను, xp - y/p ఇంటూ 1/this అంటే p ఇంటూ a² - b² ఆఫ్ x ప్లస్ yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అవునా, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ప్రోడక్ట్ చేసి దీన్ని ఇటువైపు తీసుకెళ్తాను, క్రాస్ ప్రోడక్ట్ చేస్తాను. xp - y ఇంటూ x ప్లస్ yp ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ a² - b². ఎస్, ఇట్ ఈస్ క్లియర్? This is my required solution of the given ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ. అర్థమైందా? ఈ విధంగా చేయాలండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. 2023 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ దిస్ వన్. ఓకే, నా నెక్స్ట్ క్లాస్లో ఇంకా డిఫికల్ట్గా ఉన్నవి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.